గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్ పొందాలన్నా, ఏదైనా సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవాలనుకున్నా అందుకోసం కావాల్సిన డాక్యుమెంట్స్లో మెయిన్గా ఉండాల్సింది రేషన్ కార్డు. అయితే మన తెలంగాణలో ఏళ్ల నుంచి అసలు కొత్త రేషన్ కార్డ్సే ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో కూడా కొత్త రేషన్ కార్డుల జారీ లేదు. ఉన్న కార్డులో పేర్ల నమోదుకు కూడా అవకాశం ఇవ్వలేదు. దరఖాస్తు చేసుకున్న వారికి ఎదురు చూపులే మిగిలాయి. రేషన్ కోసమే కాకుండా ఆరోగ్యశ్రీ తదితర సేవలకు రేషన్ కార్డులు తప్పనిసరి అయ్యాయి. కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది పేదలు ఆయా సేవలు అందుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ల కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శుభవార్త తెలిపారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు చేసుకోగా రీసెంట్ గా మరోసారి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కొత్తగా పెళ్లిళ్లు అయిన వారు, వేరు కుటుంబాలు ఏర్పాటు చేసిన వారు ఇలా అర్హులై రేషన్ కార్డు లేని చాలా మందికి కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇందులో భాగంగానే రీసెంట్ గా గురువారం సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక వివరాలను వెల్లడించారు. కొత్త కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు తెలిపారు. రేషన్ కార్డుల జారీకి విధి విధానాలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనరసింహలతో కలిసి ఆయన గురువారం సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు. రేషన్ కార్డుల జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. అర్హులైన వారందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రేషన్ కార్డుల విధి విధానాలు, డిజిటల్ కార్డుల విషయమై మరోసారి సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రేషన్ కార్డులకు సంబంధించి అర్హుల ఎంపిక, హెల్త్ కార్డుల జారీ వంటి అన్ని అంశాలపై చర్చించనున్నారు. ఇక ప్రభుత్వ పథకాలన్నింటికీ రేషన్ కార్డును ప్రామాణికంగా మార్చడంతో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు.